సిస్టమ్ కూడా నా సిస్టమ్‌లా చాలా స్లోగా పర్ఫార్మ్ చేస్తుందా? అయితే ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ చెప్తాను చూడండి. టాస్క్ బార్‌కి వచ్చి రైట్ క్లిక్ చేసి టాస్క్ మేనేజర్ క్లిక్ చేసామంటే టాస్క్ మేనేజర్ విండో ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ సిపియు అండ్ మెమరీ ఏది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుందో, ఐ మీన్ లైక్ విచ్ అప్లికేషన్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుందో చెక్ చేసుకొని అక్కడ రైట్ క్లిక్ చేసి ఎండ్ టాస్క్ చేస్తే సరిపోతుంది అనమాట. ఎనీ అన్వాంటెడ్ అప్లికేషన్స్ జస్ట్ ఇక్కడికి వచ్చి ఏం చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఆఫ్ ట్రబుల్ షూటింగ్ వచ్చి స్టార్టప్ యాప్స్ అనమాట. ఇక్కడ స్టార్టప్ యాప్స్కి వచ్చి వాట్ ఎవర్ ద అప్లికేషన్స్ మనకి ఇర్రెలవెంట్ అనిపించినవి, లైక్ వీ డోంట్ వాంట్ అన్నటువన్నీ ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేసి డిజేబుల్ చేస్తామన్నమాట. సో దిస్ ఈస్ ఫర్ ద ఫస్ట్ 2 స్టెప్స్. నెక్స్ట్ ఏంటంటే టెంపరరీ ఫైల్స్ అనమాట. పర్సంటేజ్ ఇచ్చి ఎంటర్ చేస్తే మనకి టెంపరరీ ఫైల్స్ ఓపెన్ అవుతాయి. కంట్రోల్ ఏ కొట్టి డిలీట్ కొడితే టెంపరరీ ఫైల్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే అలానే ప్రీఫెచ్ ఫైల్స్ కొన్ని ఉంటాయి. కంట్రోల్ విండోస్ ఆర్ కొట్టి ప్రీఫెచ్ కొట్టి కంట్రోల్ ఏ కొట్టి డిలీట్ కొడితే ప్రీఫెచ్ ఫైల్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. సో నెక్స్ట్ మేజర్ స్టెప్ ఏంటంటే డిస్క్ క్లీనప్ అనమాట. డిస్క్ క్లీనప్ క్లిక్ చేసి వాట్ ఎవర్ ద ఫైల్స్ మనకు వద్దు అన్నవన్నీ సెలెక్ట్ చేసుకొని, రీసైకిల్ బిన్ కావచ్చు, థంబ్ ఫైల్స్ కావచ్చు, డౌన్లోడెడ్ ఫైల్స్ కావచ్చు, వాట్ ఎవర్ వద్దన్నవన్నీ క్లిక్ చేసి ఓకే కొట్టి డిస్క్ క్లీనప్ డిలీట్ ఫైల్స్ అని కొట్టేస్తే ఫైల్స్ డిలీట్ అయిపోతాయి అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఫైనల్ స్టెప్ ఏంటంటే ఇట్ ఈస్ చాలా సింపుల్ అనమాట. బట్ వీ ఫర్గెట్ టు డూ దట్. స్టోరేజ్కి దానికి సంబంధం ఏముందని అనుకుంటాం. బట్ మేజర్ ప్రాబ్లమ్ సాల్వర్ ఇచ్చి విండోస్ అప్డేట్ అనమాట. వీ నీడ్ టు చెక్ విండోస్ అప్డేట్ ఫర్ ష్యూర్. సో సే ఫర్ నౌ for me it is getting updated. So make sure your Windows is up to date.